గుంటూరు ఎంపీ పెంబసాని చంద్రశేఖర్ నిన్న మాట్లాడుతా కూడా జగన్మోహన్ రెడ్డిని కంటి చూపుతో మేము చంపేయగలుగుతాము అని చెప్పేసి ఒక మాట అన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని అలా మాట్లాడాల్సిన విషయం ఏమంటారా? ఈ ప్రభుత్వం కక్ష సాధింపుగా మరి ఆ గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేసినటువంటి వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ కక్ష సాధింపుగా వ్యవహరిస్తూ మరి వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది అంతవరకు కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారంటే 5 సంవత్సరాలు మరి రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చేశారు. మరి కనీసం మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వవలసిన గౌరవం కూడా ఇవ్వకుండా మరి ఆయన్ని మీకు వేరే చెప్పలేని పదజాలాలతో దూషిస్తూ మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులకే మరి అగౌరవపరిచే విధంగా మాట్లాడితే మరి ఎలా ఉంటుందనేది ఆలోచించండి. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు శాశ్వతం కాదు, ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వమే ఉంటుందని చెప్పేసి ఎప్పుడు ఎవరు అనుకోవద్దు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అంతకుముందు చేసినటువంటి ప్రభుత్వ అధికారులు కానివ్వండి, మాజీ ముఖ్యమంత్రులు కానీ ఎవరిని కూడా పల్లెత్తు మాట అనలేదు. మరి అదొకసారి మీరు గుర్తుకు తీసుకొచ్చుకోండి. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతాం అన్నది ఒకసారి తెలుసుకొని మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులని అలా మాట్లాడడం సరైన పద్ధతి కాదని చెప్పేసి